ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ వచ్చిన టీమ్స్ చూసుకున్నట్లయితే 4 టీమ్స్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి కేకేఆర్, సెకండ్ వన్ వచ్చేసి ఎస్ఆర్హెచ్, థర్డ్ వన్ వచ్చేసి ఆర్ఆర్, ఫోర్త్ వన్ వచ్చేసి ఆర్సీబీ అయితే రావడం జరిగింది. సో క్వాలిఫైర్ వన్ కు చూసుకున్నట్లయితే కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరుగుతుంది. సో దీనిలో గెలిచిన టీం డైరెక్ట్ గా ఫైనల్ కి వెళ్తుంది. ఒకవేళ ఓడిపోయినట్లయితే క్వాలిఫైర్ 2 అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా ఎలిమినేట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరుగుతుంది. సో దీనిలో గెలిచిన టీం అనేది క్వాలిఫైర్ 2 అనేది రావడం జరుగుతుంది. సో రెండు టీంలో ఏ టీం అనేది క్వాలిఫైర్ 2 వస్తుందని కింద కామెంట్ చేయండి. అదేవిధంగా క్వాలిఫైర్ 1 చూసుకున్నట్లయితే కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరుగుతుంది. సో ఈ లీగ్ దేశ్ లో చూసుకున్నట్లయితే కేకేఆర్ అనేది అద్భుత ప్రదర్శనతో అయితే ప్లే ఆఫ్ రావడం జరిగింది. అదేవిధంగా పాయింట్స్ టేబుల్ లో అయితే టాప్ లో ఉండడం జరిగింది. అదే ఫీల్డింగ్ అండ్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే కేకేఆర్ అనేది అన్ని టీమ్స్ కంటే బాగా అయితే స్ట్రాంగ్ గా ఉంది. సో అదేవిధంగా ఎస్ఆర్హెచ్ చూసుకున్నట్లయితే ఈ సీజన్ లో బాగా పర్ఫార్మెన్స్ చేసింది. సో ఈ సీజన్ లో రికార్డ్స్ అయితే ఎస్ఆర్హెచ్ పేరు మీద అయితే ఉండడం జరిగింది. సో ఎస్ఆర్హెచ్ కూడా తనదైన రోజున అయితే రికార్డ్స్ అనేవి తిరగరాయగలదు. సో ఈ రెండు టీంలో ఏ టీం అనేది ఫస్ట్ ఫైనల్ కి చేరుతుంది. అదే విధంగా ఈసారి కప్ అనేది రెండు టీంలో ఏ టీంకి వస్తుందో కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వన్ చూస్తున్నట్లయితే ఎలిమినేటర్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మధ్య జరుగుతుంది. సో లీగ్ దేశంలో చూసుకున్నట్లయితే అంత పర్ఫార్మెన్స్ అనేది ఆర్సీబీ చేయలేదు. కాకపోతే బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ గెలుచుకుంటూ వచ్చి ప్లే ఆఫ్ అయితే రావడం జరిగింది. అదే విధంగా ఆర్ఆర్ చూసుకున్నట్లయితే లీగ్ దేశంలో బాగా ఆడింది. కానీ ప్లే ఆఫ్ వచ్చేలోపు వారి యొక్క టీం యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా తగ్గిపోయింది. సో ఈ రెండు టీంలో ఏ టీం అనేది క్వాలిఫై 2కి వస్తుందో, అదే విధంగా ఈ ఉన్న 4 టీమ్స్ లో ఏ టీం అనేది ఈసారి కప్పు కొడుతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.